హాయ్! హలో! దిస్ ఈస్ కిరణ్ మైదాస్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ 'కిరణ్ మై డైరీస్'. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వ్యూస్ అయితే వస్తున్నాయి. కానీ అలాగే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొంచెం నాకు మానిటైజేషన్‌కి హెల్ప్ అవుతుంది. అండ్ లాస్ట్ వీడియోలో చెప్పిన నేనైతే గోల్డ్ కోసమే మాట్లాడుతున్నాను. మేము తీసుకున్న బ్రాస్లెట్ కోసం. సో, కనిపిస్తుందా అండి? ఇన్ఫినిటీ మోడల్‌లో ఏదో ట్రై చేసాం. అక్కడున్న వాటిలో కొంచెం డైలీ వేర్‌కి బెటర్‌గా అయితే ఇదే అనిపించింది మాకు. మీకు ఆల్రెడీ చెప్పినట్టు పార్టీ వేర్‌వి అయితే చాలా బాగున్నాయండి. కానీ డైలీ వేర్‌వే మనకంత లేదు. సో, మీకు నేనిది బ్యాక్ సైడ్ నుంచి వీడియోలో కూడా మీకు కొంచెం క్లిప్స్ అయితే యాడ్ చేశాను. సో దట్ మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. దీని డీటెయిల్స్‌కొచ్చేసరికి మాకు ఈ నెట్ వెయిట్ ఎంత పడింది అంటే 7.6 అండి. ఇది 7.6 గ్రామ్స్ అయితే మాకుందనమాట. దీనికి విఏ 8% పడింది. అంటే 6,859 రూపీస్ అయితే మాకు పడిందనమాట. యాజ్ యూజువల్ జీఎస్టీ అయితే 3% ఉంటది. సో, ఓవరాల్‌గా దీని వెయిట్ దీని కాస్ట్ వచ్చేసరికి 95,330 రూపీస్. 8 గ్రామ్స్ కూడా లేదు. జస్ట్ 7.6 దీనికి 95,000 వచ్చిందండి. ఇవాళ రేపైతే ఒక గోల్డ్ కొనుక్కోవాలంటే ఒక మినీ యుద్ధమే చేయాల్సొస్తుంది. సో, మీకు ఆల్రెడీ చెప్పినట్టు మేమైతే ఓల్డ్ బ్రాస్లెట్ వేసి తీసుకున్నామనమాట. సో, మా ఓల్డ్ బ్రాస్లెట్ నా దగ్గర పిక్స్ ఉంటే అవి కూడా పెడతాను. ఐ విల్ ట్రై. మోస్ట్‌లీ లేవనుకుంటా. సో, మా ఓల్డ్ బ్రాస్లెట్ వెయిట్ వచ్చేసరికి 4.9. మేము తీసుకున్న గోల్డ్ రేట్ వచ్చేసరికి 11,135 రూపీస్. సో, మాకు సేవ్ అయిండేది ఎంత అంటే 55,000 వచ్చిందనమాట. సో, మా 95,000లోకెళ్ళి మాకు 55,000 మాకు కట్ అవ్వగా మేము 40,280 రూపీస్ అయితే ఎక్స్‌ట్రాగా పే చేసాం. సో, ఇదండి మా గోల్డ్ స్టోరీ అయితే. అండ్ మీకు ఒకవేళ ఇలానే గోల్డ్ జ్యువెల్లరీ పైన కావాలి అనిపిస్తే మాత్రం వీడియోస్ ప్లీజ్ నాకైతే కమెంట్‌లో చేయండి. సో దట్ నేను కూడా ఇంకా అన్ని షాప్స్‌కి వెళ్ళి అక్కడున్న కలెక్షన్ అయితే మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. గోల్డ్ అంటే ఎవరికిష్టం ఉండదు. అండ్ నాకైతే చాలా ఇష్టం. సో, అలా మీకు కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ప్లీజ్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ అండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.